పబ్లిక్ రివ్యూయర్స్‌ని జూసి సినిమాకి పోయే సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? ప్రొడ్యూసర్స్ రివ్యూయర్స్‌ని తిట్టే పరిస్థితి ఎందుకొచ్చింది? ఒకప్పుడు సినిమా అంటే కామన్ పీపుల్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఫ్యామిలీతో కలిసి సినిమాకి పోవడనేది ఓ పండగ. కానీ ఇవాళ సినిమా అనేది ఒక లగ్జరీ అయిపోయింది. అసలు సామాన్యులు సినిమాకి పోవడం అంటే భయపడే పరిస్థితొచ్చింది. దీనంతటికి రీజన్ ఎవరు? కార్పొరేట్ సెక్టార్స్ సినిమాని వాళ్ళ చేతుల్లోకి ఎట్లా తీసుకున్నాయి? ఒకప్పుడు మన విలేజెస్‌లో, సిటీస్‌లో సింగిల్ స్క్రీన్స్ ఉండేవి. 35 70 సింగిల్ స్క్రీన్స్‌లో సినిమా చూడడం అనేది ఒక న్యాచురల్ ఎక్స్‌పీరియన్స్. కానీ ఈ కార్పొరేట్ మల్టీప్లెక్స్‌లొచ్చి సింగిల్ స్క్రీన్స్‌ని దెబ్బతీసినియి. సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోవడం వల్ల సామాన్యుడికి సినిమా దూరం అయిపోయింది. మల్టీప్లెక్స్ టికెట్ ప్రైసెస్‌కి అసలొక హద్దుండదు. మల్టీప్లెక్స్ అన్న పేరుతోని టికెట్‌కి 250 నుంచి రూ. 300 చార్జ్ చేస్తారు. కింద రో నుంచి మీద రో దాకా ఎక్కడ కూర్చున్నా ఒకటే ప్రైస్. ఇక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే టికెట్ ప్రైస్ రూ. 450 దాకా పోతుంది. ఈ కార్పొరేట్ మల్టీప్లెక్స్‌లకు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కి లొంగిపోయి టికెట్ ప్రైసెస్ పెంచి సామాన్యునికి సినిమా దూరం చేసిందెవరు? ప్రొడ్యూసర్స్ కాదా? ఇప్పుడు అదే ప్రొడ్యూసర్స్ రివ్యూయర్స్ వల్ల వాళ్ళ సినిమాలు దెబ్బతింటున్నాయని ఏడుస్తున్నారు. ఇదేం హిపోక్రసీ? ప్రొడ్యూసర్స్ వాళ్ళ స్వార్థం కోసం టికెట్ ప్రైసెస్ పెంచి ఇప్పుడు రివ్యూయర్స్ మీద నిందలేసుడు ఎంతవరకు కరెక్ట్? మల్టీప్లెక్స్‌లో హైఫై యాంబియన్స్, కాస్ట్‌లీ స్నాక్స్, హెవీలీ ఆర్టిఫిషియల్ సెటప్ ఇదంతా సామాన్యుడికి ఒక ఇంటిమిడేటింగ్ ఫీలింగ్ ఇస్తది. ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ ఫ్యామిలీతో మల్టీప్లెక్స్‌కొచ్చి సినిమా చూడటం ఎప్పుడైనా చూసారా? అసలు ఆటోలకు మల్టీప్లెక్స్‌లో పార్కింగ్ ప్లేస్ ఉంటదా? ఇమాజిన్ ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ ఫ్యామిలీతో మల్టీప్లెక్స్‌కి పోయి అక్కడ ఇంటర్వెల్‌లో 400, 500 పెట్టి పాప్‌కార్న్ కొనే వాళ్ళ మధ్యలో నిలబడి, వాళ్ళ పిల్లలు ఏదైనా కొనియమని అడిగితే, కొనియలేక దిక్కులు చూస్తూ హెల్ప్‌లెస్‌గా నిలబడితే, ఆ సీన్ ఎంత బాధాకరంగా ఉంటది. మల్టీప్లెక్స్ అనేది రిచ్, హై క్లాస్ వాళ్ళ కోసం. సామాన్యుడికి ఇక్కడ సినిమా చూసే అర్హత లేదనే స్టేట్‌మెంట్‌లిస్తాయి మల్టీప్లెక్స్‌లో. ఒక్క టికెట్‌కి రూ. 450 పెట్టి, ఒక ఆటో డ్రైవర్, ఒక ఏటీఎం వాచ్‌మెన్, బ్యాంక్‌లో అటెండర్ పని చేసేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీని సినిమాకి తీసుకుపోగలుగుతారా? ఇట్లా టికెట్ ప్రైసెస్ అన్‌రీజనబుల్‌గా పెంచడం వల్లనే కామన్ పీపుల్ యూట్యూబ్ రివ్యూయర్స్ వైపు మళ్ళిండ్రు. ఇదొక న్యాచురల్ కాన్సీక్వెన్స్. 300 పెట్టి సినిమా చూసే ముందు అసలు ఆ సినిమాకి 300 పెట్టి చూసేంత సీన్ ఉందా అని రివ్యూస్ చూసి తెలుసుకుంటున్నారు. తప్పేముంది? సినిమా అనేది ఉట్టి బిజినెస్ కాదు. అదొక ఆర్ట్. సామాన్యుడికి అందుబాటులో లేని సినిమాకి ఏం ఫ్యూచర్ ఉంటది? తెలుగు సినిమాని 100 ఏళ్ల నుండి గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసింది సింగిల్ స్క్రీన్ ఆడియన్స్. వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే థియేటర్‌కి పోయి లైన్‌లో నిలబడి టికెట్ కొనుక్కొని చొక్కాలు చించుకొని అరిచి సినిమాకి హైప్ క్రియేట్ చేసేదే వాళ్ళు. వాళ్ళని థియేటర్స్‌కి రాకుండా చేస్తే ఎట్లా? సింగిల్ స్క్రీన్స్ టైమ్‌లో సినిమాలకి బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, మ్యూజికల్ హిట్, యావరేజ్ హిట్, ఫ్లాప్ అని కేటగరీస్ ఉంటుండే. బ్లాక్ బస్టర్ అయ్యి 175 డేస్ నుండి 1 ఇయర్ థియేటర్స్‌లో ఆడిన సినిమాలెన్నో. ఫ్లాప్ సినిమా అయినా కొన్ని థియేటర్స్‌లో 20-25 డేస్ ఆడుతుండే. సింగిల్ స్క్రీన్‌లో సినిమా చూడడం అనేది ఈజీ ప్రాసెస్. డైరెక్ట్‌గా థియేటర్‌కి పోయి, కౌంటర్‌లో టికెట్ తీసుకొని, పోయి సీట్‌లో కూర్చుంటే 3 అవర్స్ మనల్ని ఎవడు డిస్టర్బ్ చేయడు. ఆటో డ్రైవర్స్, చిన్న చిన్న కూలి పని చేసుకునేవాళ్ళు నైట్ దాకా పని చేసి అలసిపోయి రిలాక్స్ అవ్వడానికి, టైమ్ పాస్ చేయడానికి రూ. 20 టికెట్ కొని సెకండ్ షో సినిమాకి పోయేవాళ్ళు. అందుకే మన తెలుగు స్టేట్స్‌లో సెకండ్ షోస్ అంత ఫేమస్. ఈ మల్టీప్లెక్స్‌కి పోవాలనంటే పార్కింగ్‌లో వెహికల్ పార్క్ జేసి, సినిమా హాల్ ఎతుక్కునే ప్రాసెస్‌లో 4, 5 ఫ్లోర్‌లెక్కి, టికెట్ స్కాన్ చేసుకొని లోపలికి పోతే ఫస్ట్ అడ్వర్టైజ్‌మెంట్‌లొస్తాయి. పీవీఆర్‌ల వాడేసే అడ్వర్టైజ్‌మెంట్‌కి అసలు ఏ సినిమాకొచ్చినామో కూడా మర్చిపోతాం. ఆల్రెడీ ఈ టికెట్‌కి 300 పెట్టి, మళ్ళా ఇంటర్వెల్‌లో 500 పెట్టి పాప్‌కార్న్ కొనేది ఎన్విరాన్మెంట్‌లో సినిమా అనేది లగ్జరీ కాకుంటే ఏమైతది? అందుకే ఇవాళ సినిమా ఎంత హిట్ అయినా 30 డేస్ థియేటర్‌లో ఉండుడు గొప్ప. ఇవాళ సినిమాకి రెండే కేటగరీస్. అయితే ఇండస్ట్రీ హిట్, లేకపోతే 2 డేస్ ఆడి అడ్రెస్ లేకుండా పోయే అట్టర్ ఫ్లాప్. అసలు మల్టీప్లెక్స్‌లకి సినిమా మెయిన్ బిజినెస్ గాదు. మాల్స్‌లో ఏదో ఒక మూలకి 4, 5 స్క్రీన్స్ ఇరికిచ్చి
అందులో సంపాదించుకునే సైడ్ ఇన్కమ్. మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు. మన ఫాదర్స్ జనరేషన్‌లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య బాబు. అంత పెద్ద స్టార్స్ అవ్వడానికి రీజన్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కాదు. సినిమా అంటే చొక్కాలు దించుకొని అరిచే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్. అప్పుడు టికెట్ ప్రైసెస్ తక్కువ కాబట్టి సినిమా నచ్చితే రిపీటెడ్‌గా థియేటర్‌కి పోయి చూస్తే అప్పుడు వాళ్ళు స్టార్స్ అయినరు. ఈ టికెట్ ప్రైసెస్ వల్లనే మన జనరేషన్ హీరోస్ ఎవ్వరు అంత ఫినామినల్ స్టార్స్ కాలేకపోతున్నారు. ₹100 టికెట్‌ని 300 చేసి సినిమా నచ్చితే 3 సార్లు థియేటర్‌కి వచ్చేవాళ్ళని ఒక్కసారి థియేటర్‌కి వద్దామంటే భయపడే సిచ్యువేషన్ తెచ్చిండ్రు ప్రొడ్యూసర్స్. పబ్లిక్ సినిమాకి ఒక్కసారి వచ్చి చూస్తే సినిమా హిట్ అవుతుందా? రిపీటెడ్‌గా వచ్చి చూస్తే హిట్ అవుతుందా? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు ప్రొడ్యూసర్స్? ఇక సినిమాలకి మినిమం రిటర్న్స్ వస్తాయంటే ఎట్లొస్తాయి? మల్టీప్లెక్స్ ఆడియన్స్ వీకెండ్ సినిమా చూసి మండే మార్నింగ్ మర్చిపోతారు. ఆ సినిమా చూసే టైంలో కూడా సినిమా మీద కంటే పాప్కార్న్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సినిమాలు మల్టీప్లెక్స్లో రిలీజ్ చేస్తారు మన ప్రొడ్యూసర్స్. సినిమాని ఫుల్ ఫోకస్తో చూసి నిలబెట్టేది సింగిల్ స్క్రీన్ ఆడియన్సే. సినిమా హిట్ అయితే 100 డేస్ 175 డేస్ ఆడించేది సింగిల్ స్క్రీన్సే. అది సింగిల్ స్క్రీన్స్ దమ్ము. టికెట్ ప్రైసెస్ ఇష్టం వచ్చినట్టు పెంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమాకి వాళ్ళే ఆడియన్స్ రాకుండా చేసుకుంటుండ్రు. వాళ్ళ సినిమాని వాళ్ళే చంపుకుంటుండ్రు. మళ్ళీ తెలుగు సినిమాకి పూర్వ వైభవం రావాలి అంటే సింగిల్ స్క్రీన్స్ రివైవ్ చేయాలి. 35mm 70mm సింగిల్ స్క్రీన్స్ గల్లీ గల్లీకి రావాలి. డ్రెస్ సర్కిల్, లోవర్ బాల్కనీలో కూర్చొని జనాలు సినిమా చూడాలి. సామాన్యుల వాళ్ళ ఫ్యామిలీస్తో సింగిల్ స్క్రీన్కి పోయి కాలు మీద కాలేసుకొని దర్జాగా సినిమా చూడాలి. అప్పుడే తెలుగు సినిమా మళ్ళీ బతుకుతుంది. అప్పటిదాకా ప్రొడ్యూసర్స్కి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని రివ్యూయర్స్ మీద నిందలేసే అర్హత లేదు.